ప్రజలు వారిని చిత్తుచిత్తుగా ఓడించారని ముఖం చెల్లక రాజీనామా చేసి మా ప్రభుత్వం అవమానిస్తుందనే వంక చూపడం హాస్యాస్పదంగా ఉంది అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఈ కాబట్టి మనోహర్ నాయుడు మేయర్గా ఉన్న సమయంలో కార్పొరేషన్లో పనిచేసే కార్మికులను తన సొంత ఇంట్లో పనులకు వాడుకోవడం వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించి వారిని కార్పొరేషన్ వద్దనే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చాము. దీనికి కూడా అతనికి గౌరవం ఇవ్వడం లేదని చెప్పడం చూస్తుంటే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చెయ్యాలని చూడడం అవివేకం. ఈసారి అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్న మనోహర్ నాయుడు మీరు గెలిచిన నాటి నుండి ఏం చేశారనేది ప్రజలందరూ చూశారు. కాబట్టే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేశారు. అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలంటే కుదరదు. ముందు మీరు ప్రజల్లోకి వెళ్ళి వారి మనసులు గెలుచుకుంటే వారే మిమ్మల్ని అధికారంలోకి తెస్తారు తప్ప మిమ్మల్ని మీరే ఏదో అనేటట్లు ఊహించుకోవద్దు. అధిష్టానం ఎవరిని సూచిస్తే వారే మేయర్ అవుతారు. ఆ మేయర్ అభివృద్ధిలో భాగమవుతారని అన్నారు. కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి అక్రమాలకి ప్రజలు ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకుమించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరు అంటే మేయర్ ఛాంబర్కి లాక్లు వేశారు, అటెండర్లు తీశారు, డ్రైవర్లు తీసేశారు అని ఇది కరెక్టా అనేది మేయర్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి లేకపోతే కార్మికులు కానివ్వండి అందరూ వాళ్ళ ఇళ్ళలో ఊడిగం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులను తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం అక్రమం. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే అది వాళ్ళ విజ్ఞప్తి నేను వదిలేస్తాను. మొత్తం మీరు ఎంపిక ఎవరైనా ప్రపోజల్ చేశారా? కూటమి నుంచి హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు. ఈ నగరాభివృద్ధిలో పాల్పంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తీరుంది. మాకు మంచి రోజులు వస్తాయి, మాకు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చూస్తాం లేదా వాళ్ళకున్న 5 సంవత్సరాల మంచి రోజులను ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ 5 సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు మంచి పనులు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి, ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిదే. అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తారు. వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్లో ఈ రోడ్లు డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల అంటే మొత్తం మీద 1,79 లక్షల రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైను సెకండ్ లైను కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైను 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక ఏ పనులు శాంక్షన్ కాక పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79 లక్షలు కొమ్మినేని కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్ని డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం. సెలవు తీసుకుంటాం.